కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆగం చేసి 5 జీవోలు ఏలుబడిలున్న మలి సర్కారు ఎంటనే రద్దు చేస్తేనే చాలా మంచిగుంటుందట. అగో ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులను ఆగం చేస్తున్నట్టు ఆ 5 జీవోల్లో ఏమున్నది, అసలు ఆ జీవోలను రద్దు చేయాలని ఎవలనరే బాలన్న అంటారా? ఇగో మీరే చూడుర్రి. మేము ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నాం, 5 జీవోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రద్దు కావాల్సినవి. జీవో నంబర్ 4 డిగ్రీ లెక్చరర్స్కి అడ్డం ఉన్నది. జీవో నంబర్ 108 టీచర్ పోస్టులు డిఎస్సీల కోసం అడ్డం ఉన్నది. జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు డైరెక్ట్గా అన్యాయం చేస్తున్నది. పోలీసులో జీవో 46, గురుకులాలలో జీవో 81, ఇక మా ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 4. ఇవన్నిటిని కూడా రద్దు చేయాలి. ఈయనరా జాగృతి పెబ్బ కల్వకుంట్ల కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. నిరుద్యోగులను మీరు విస్మరిస్తే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మేము వారి దగ్గరికి వెళ్తాం, వారితో మాట్లాడతాం, వారిని సమాయత్తం చేస్తాం, వారిని ఉద్యమంలోకి తీసుకొస్తాం. మీ మెడల్ వంచి ఈ జీవోలు రద్దు చేయించి నోటిఫికేషన్లు ఇప్పిస్తాం. అమ్మ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము, మరి అసలు ఆ 5 జీవోలు ఎవరు అమల్లోకి తీసుకొచ్చిర్రు మేడము? మీ కన్నతండ్రి కేసీఆర్ సార్ ఏలుబడిలో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళకు జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తామని ఏతలకు అనలేదా? 10 ఏళ్ళు ఏలుబడి చేసిన మీ నాయన, మీరు అట్లనే మీ అన్న నిరుద్యోగులను పట్టించుకోకపోతిరి. ఇప్పుడు అధికారం పోయినాక జీవోలను రద్దు చేయాలని షెయి సర్కారుకు సురుకులు పెడతాము, ఉద్యమం గట్టిగా చేస్తాము, పెద్దెత్తున చేస్తాము, కాంగ్రెస్ సర్కారు కాయిస్గా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అంటుర్రు. కానీ అసలు నిరుద్యోగులు అంతా కలిసే కదా మేడము మీ కారు పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని ఏలుబడిలకు తెచ్చింది. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే మీరు అందితే జుట్టు పట్టుకుంటారు, లేకుంటే కాళ్ళు పట్టుకుంటారు అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.